రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజమే, కానీ ఒక్కోసారి అవే చేసే ఒక్కోసారి వేసే ఎత్తుగడలు రివర్స్ కొడితే వచ్చే నష్టం ఊహించని విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఇట్లాంటి ఒక ఉత్కంఠభరితమైన మలుపు వద్ద నిలిచిపోయింది. సొంత మీడియా సంస్థ మీద దాడి చేయించి ప్రభుత్వానికి నిందనెట్టాలని ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి కోలుకోలేని షాక్ ఇచ్చారనే వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అసలు ఏం జరిగింది అనే విషయంలో వెళ్తే రాజకీయ గూఢాచార వ్యవస్థ పనితీరు ఎంత పకడ్బందీగా ఉంటుందో అర్థమవుతుంది. జగన్ ప్రభుత్వం తన మీడియా సంస్థపై కావాలని దాడి చేయించుకుని దాని ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని వేసిన ప్లాన్ కాస్త బెడిసికొట్టింది. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఈ సమయంలో ఏ సమయంలో ఎక్కడి నుంచి ఆదేశాలు వెళ్ళాయి అనే దానిపైన ఆర్కే తనదైన శైలిలో ఆధారాలు సేకరించినట్లు సమాచారం. సాధారణంగా ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు రావడం సహజం, కానీ ఇక్కడ ఏబిఎన్ ఆర్కే వ్యూహం మాత్రం భిన్నంగా ఉంది. ఆయన కేవలం మీడియాతో విమర్శలు చేయడంతో ఆగిపోకుండా నేరుగా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. అది కూడా కేవలం మౌఖికంగా కాకుండా పూర్తి స్థాయి సాంకేతిక సాక్ష్యాలతో సహా కేంద్ర హోం శాఖకు చేరవేయడం ఇప్పుడు జగన్ వర్గాల్లో కలవరం కలిగిస్తుంది. ఒక మీడియా అధిపతిగా తనకున్న సంబంధాలను వాడుతూ ఈ దాడి వెనుక ఉన్న అసలు రహస్యాలను బట్టబయలు చేయడంలో ఆయన విజయం సాధించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులకు ఫోన్ కాల్స్ వెళ్లడం, ఆ షాక్ నుంచి జగన్ కోలుకునే ముందే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయాల్లో సానుభూతి అనేది 2 అంచెల కత్తి లాంటిది. దాన్ని సృష్టించుకోవాలని చూస్తే ఒక్కోసారి అది అబాసుపాలు చేస్తుంది. ఇప్పుడు జగన్ పరిస్థితి సరిగ్గా అలాగే తయారైంది. తన కార్యాలయంపై దాడికి ఎదుర్కోవడంలో ఆర్కే చూపిన తెగువ మరియు విశ్లేషణ సామర్థ్యం మాజీ ముఖ్యమంత్రి జగన్కి దెమ్మతిరలేగా చేశాయి. ఒక పూట గడవక ముందే కేంద్రం నుంచి వచ్చిన విచారణ ఆదేశాలు చూస్తుంటే ఈ వ్యవహారం ఎంత దారితీస్తుందో అన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న తరుణంలో ఇట్లాంటి సెల్ఫ్ గోల్ చేసుకోవడం వాళ్ళ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారడమే కాకుండా ఢిల్లీ స్థాయిలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్కే తన పాల ద్వారా సంబంధించిన అస్త్రాలు కంటే ఢిల్లీ ద్వారా ప్రయోగించిన అస్త్రాలే ఇప్పుడు జగన్ని నిద్ర లేకుండా చేస్తున్నారు. రాజకీయం అంటే కేవలం అధికార బలం మాత్రమే కాదు, మేధో బలం కూడా అని ఆర్కే మరోసారి నిరూపించారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా అనిపిస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ రాష్ట్రంలోని అధికార యంత్రాంగాన్ని ఊపిరి సలపనివ్వకుండా చేస్తుంది. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ఆర్కే వేగం ముందు జగన్ నెమ్మదించక తప్పలేదు. ఈ ఉదాంతం ద్వారా రాజకీయ వర్గ చదరంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనే విషయం మరోసారి స్పష్టమైంది. జగన్ వేసిన ఎత్తుగడ చివరకు తనకు ముప్పుగా పరిణమించేలా కనిపిస్తుంది. అటు ఢిల్లీ పెద్దలు ఆక్రమించి ఇటు మీడియా బయట రెండింటి మధ్య జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది.